ప్రభాకరన్ గారి నాయకత్వం అక్రమ అరెస్టులు వెంటనే కవిత అక్రమ అరెస్టులు వెంటనే ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే నాయకత్వం మోడీ 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 ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నాయి. కవితను అక్రమంగా అరెస్టు చేశారంటూ తెల్లవారుజాము నుంచే బస్సు డిపోల ముందు బైఠాయించి కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీఆర్ఎస్ నాయకులు బస్ డిపో ముందు బైఠాయించారు. మోడీ రేవంత్ రెడ్డి కుమ్మక్కై కవితను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. 1000 మంది మోడీలు 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా బీఆర్ఎస్ నాయకులు భయపడరని వారన్నారు. ఎమ్మెల్సీ కవిత ఎలాంటి మచ్చ లేకుండా బయటకు రావడం తథ్యమని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి నుండి తెలుసుకుందాం. రంగాచారి చెప్పండి. శోభన్ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు అట్లాగే ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టు నిరసిస్తూ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలు ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లాలోని చాలా ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ధర్నాలు రాస్తారోకోలకు సిద్ధమయ్యారు. కొద్దిసేపట్లో అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు జరగబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పటికే జిల్లాలోని దుబ్బాకలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచే దుబ్బాక బస్ డిపో ముందు నిర్వహించి ఆందోళన నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు బస్ డిపో నుండి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైనటువంటి పాత్ర నిర్వహించి ఉద్యమ నాయకురాలుగా ఎదిగింది. అట్లాగే తెలంగాణ సంస్కృతి పట్ల తెలంగాణ కల్చర్ పట్ల ఆమె చేసిన కృషి అద్వితీయమైనదని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతి ఎన్నికల సందర్భంలో బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడం కోసం అటు ఆ కేంద్రంలోని మోడీ అట్లాగే ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇట్లాంటి కుట్రలు అనుతున్నదని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు జరిగినటువంటి అరెస్ట్ వెనక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అట్లాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడబలుక్కొని ఈ చర్యకు పాల్పడ్డారని చెప్తూ వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉండగానే సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అక్రమంగా సాయంత్రం పూట ఇక్కడికి వచ్చి అకస్మాత్తుగా వచ్చి కనీసం ఆమెకు నోటీసు కూడా ఇవ్వకుండా వచ్చి అరెస్ట్ చేసి సోదాల పేరిట భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఆమెను అరెస్ట్ చేశారు. ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మానసికంగా వేధించడం ద్వారా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనను ఎక్కువగా ప్రజల్లో తిరగనీయకుండా చేయాలనే ఒక కుట్రలో భాగంగానే ఇది జరుగుతున్నట్టుగా వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల ఫలితంగా ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రైతుల్లో కావచ్చు, ఇతర సెక్షన్స్ లో కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది. అటు నీళ్లు లేక, తాగడానికి నీళ్లు లేక, తాగునీళ్లు లేక అనేక ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రైతు బంధు లాంటి పథకాలు రైతులకు అందక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి బుకాయించినటువంటి పరిస్థితి ప్రజల్లో ఉంది. వీటన్నిటి నుంచి కూడా ప్రజల దృష్టిని మళ్లించడం కోసం కవితను అరెస్ట్ చేయడం ద్వారా ఒక రాజకీయ లబ్ధి పొందాలని, బీఆర్ఎస్ పార్టీని నిలువరించాలనే ఒక లక్ష్యంతో ఈ రెండు పార్టీలు కూడా బలుకొని, ముఖ్యంగా ఈ రెండు జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా బలుకొని కవితను అరెస్ట్ చేసి ఇట్లా వేధించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈ అరెస్టును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సిద్దిపేటలో, గజ్వెల్లో, అట్లాగే హుస్నాబాద్, చేరియాల ప్రాంతంలో, బెజ్జకి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నాకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కవితను బేషరతుగా విడుదల చేయాలి, ఈ అక్రమ వేధింపులను, అక్రమ అరెస్టులను ఆపాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి అరెస్ట్ ఏదైతే ఉందో అది కేవలం నరేంద్ర మోడీ ఒకవైపు హైదరాబాద్ లో పర్యటించడానికి, అక్కడికి మల్కాజ్గిరిలో పర్యటించడానికి హైదరాబాద్ కు రావడం, అదే సమయంలో కవితని అరెస్ట్ చేయడం, ఇవి రెండు కూడా ఏకకాలంలో జరిగిన సంఘటనలు కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈడీని ప్రధాని నరేంద్ర మోడీ వెంట పెట్టుకుని వచ్చి స్వయంగా ఆయన కవిత దగ్గరికి పంపించినట్టుగా వాళ్ళు
చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది ఈడీ కానీ ఇతర సంస్థల్ని కానీ కేంద్ర ప్రభుత్వం తమ జేబు సంస్థలుగా మార్చుకుని ఎవరైతే తమకు వ్యతిరేకంగా తమ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈ వేధింపులకు గురి చేయడం ద్వారా వాళ్ళని నిర్వహించాలనేటువంటి ఒక వ్యూహాన్ని చాలా రోజులుగా బీజేపీ పార్టీ అమలు చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే అనేక పార్టీలను దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక మంది నాయకుల్ని అనేక పార్టీలను ఈ విధంగా తమ దారికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇది కూడా కవితని అరెస్ట్ చేయడం ద్వారా ఇక్కడ రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నటువంటి స్పందనను కొంత తగ్గించాలనేటువంటి ఒక లక్ష్యంతో అటు నరేంద్ర మోడీ ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పలుకుని ఈ అక్రమ అరెస్టుకు వాళ్ళు వ్యూహం రచించారని చెప్తున్నారు. ఎవరెన్ని చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీని నిర్వహించేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాం. ఈ రెండు పార్టీల కుయుక్తుల్ని కుట్రల్ని మేము ప్రజలకు వివరిస్తాం. ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన వచ్చే విధంగా ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా తాము ప్రజల్లోకి వెళ్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నది. శోభన్. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ. ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కానీ అక్రమంగా దాడులు చేసి ఏదో రకమైన భయభ్రాంతులకు గురి చేసి ఇలా పార్టీలో గుర్తుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే మొన్నటి రోజు కూడా మా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కూడా ఏసీబీ దాడులు చేసి మా ఎమ్మెల్యేల మీద ఇళ్ల మీద ఏసీబీ దాడులు చేసిన సంఘటనలు తెలిసిన విషయమే. అందులో భాగంగా నిన్నటి రోజు మా ఎమ్మెల్సీ కవితక్క మీద ఈడీ ఇళ్ల మీద దాడులు చేసి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా మా ఎమ్మెల్సీ కవితక్కని ఈడీ ఎప్పుడు పిలిచినా అప్పుడు ఈడీ ముంగట హాజరై ఆమె సంజయ్ ఇవ్వడం జరిగింది. అయినా ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చే తరుణంలో అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది నిజంగా కక్షాదింపు చర్య. 1000 మంది మోడీలు 1000 మంది రేవంత్ రెడ్డి భయపడే ప్రసక్తి లేదు. ఇలా మేము ఎదుర్కొన్న దమ్ము సత్తా మాకున్నది. కవితకు నిలిచిపెట్టేంత వరకు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇలా నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉంటామని చెప్పి హెచ్చరిస్తాం. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం అది ఖండిస్తున్నాం. మేము నిజంగా ఆమె తప్పు చేసి ఉంటే ఆమె ఎప్పుడు పిలిచినా కూడా విచారణకు సిద్ధంగా ముందస్తు నిలబడ్డది. మరి ఆమె ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం మచ్చ లేకుండా బయటకు వస్తుంది. మరి మహిళా లోకం కూడా తలుచుకుంటే అక్కడ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా గేమ్ ఆడుతుంది మోడీతోటి. మరి అక్కడ ఈ మహిళలు కూడా మహిళా శక్తి లేచిందంటే మేము తెలంగాణ ఉద్యమాల్లో అప్పుడు ఎంత చురుగ్గా పాల్గొన్నామో ఇలా ఆ రోజు కూడా తెలంగాణ సాధించినాం. టీఆర్ఎస్ పార్టీగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా చెప్తున్నాం. అక్కడ సమ్మర్ ఆగిపోతుంది రేవంత్ రెడ్డి, నీ సర్కార్ కూడా కుప్ప ఊలిపోతుంది. నువ్వు మోడీతోటి మిలకతై చెప్పేందుకు మీరు ఏదైనా ప్రయోగాలు చేసి మీరు కేసులు పెట్టాలని చూస్తుంటే ఖబర్దార్, ఇప్పటికైనా ఊరుకోండి. మీ దుర్చర్యలు ఖండిస్తున్నాం. ఈ తెలంగాణ లోకమంతా మీరేం చేస్తున్నారు, మీ పరిపాలన ఏం జరుగుతుంది, మీతో ఏం సాధ్యమవుతుంది అని చెప్పేసి చూస్తున్నారు.